ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం హ్రీం బగలాంబాయ నమః. యాస్ట్రోజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము వారఫలాలు. సెప్టెంబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ప్రతి రాశి వారికి కూడా తెలియచేసినటువంటి ఇబ్బందికర ఫలితాలు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ప్రతి రాశి వారికి బీజాక్షర మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం. కాబట్టి తెలియచేసిన బీజాక్షర మంత్రాన్ని యథాశక్తిగా మీరు జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించడం వలన ఆ దైవ గ్రహ అనుగ్రహంతో మీకు సర్వ కార్యసిద్ధి జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క కష్టానికి కొంత అదృష్టం కలిసి వచ్చి మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందే ఆస్కారం ఉంటుంది. అయితే ఇక ప్రథమంగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కొంత ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం కనపడుతూ ఉన్నదని చెప్పవచ్చు. ఉద్యోగ సంబంధిత విషయాలు ఏవి కూడా మేషరాశి వారికి సరిగా ఉండేటువంటి ఆస్కారం ఈ వారంలో కనిపించడం లేదు. వారం చివరిలో ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే అనారోగ్య సంబంధిత బాధలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఈ మేషరాశి వారిలో ఈ వారం కనపడుతూ ఉన్నది. దాంతోపాటుగా మానసిక అశాంతత, సంతాన మూలకంగా ఇబ్బందులు, నూతన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు, ఇవన్నీ కూడా మేషరాశి వారిలో ఈ వారం ఉంటాయని చెప్పవచ్చు. అలాగే వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలన్నీ కూడా ఈ మేషరాశి వారికి ఈ వారంలో సజావుగా సాగుతాయి, గొప్పగా ఉంటాయని చెప్పవచ్చు. మీరు చేసినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది, లాభ పొందుతారు అని కూడా చెప్పవచ్చు. ఈ వారంలో ఈ మేషరాశి వారికి కొంత నూతన పరిచయాలు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ నూతన పరిచయాల వల్ల కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది అని చెప్పవచ్చు. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులందరికీ కూడా నూతన విషయ పరిజ్ఞానం గొప్పగా అందేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణమే ఉండేటువంటి వైనం కనపడుతూ ఉన్నది. ఆ యొక్క పోటీ పరీక్షల్లో మీరు లబ్ధి సాధించడం కొంత కష్టసాధ్యం అని చెప్పవచ్చు. ఈ వారంలో పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి పూర్తి స్థాయిలో గొప్పగా లేదని చెప్పవచ్చు. వచ్చే వారంలో మాత్రం విద్యార్థులందరికీ, మేషరాశి వారికి, పోటీ పరీక్షలు రాసే వారందరూ కూడా ఖచ్చితంగా శనివారం తరువాతగా లబ్ధి పొందేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ విషయాలు ఎవరైనా చూడాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రయత్నం కలిసి వచ్చేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. ఇక మొత్తం మీద ఈ మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాలు, కన్స్ట్రక్షన్ బిజినెసెస్, ఈ యొక్క భూ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే కొంత మిశ్రమంగా సాగుతుంది మీ యొక్క ప్రయత్నము. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది, గొప్పగా సాగేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. అనారోగ్య సంబంధిత బాధలు మాత్రం ఈ మేషరాశి వారికి ఈ వారంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించండి. కొంత మానసిక అశాంతత, అనవసరంగా బాధపడాల్సిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ పరంగా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి ఈ వారంలో ఏ రోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మరికొంత సూక్ష్మంగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారాల్లో చూసుకున్నట్లయితే ఆది సోమవారాల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఈ మేషరాశి వారికి సూచిస్తున్నది. ప్రధానంగా అనారోగ్య సంబంధిత బాధ, లేదంటే మానసిక అశాంతత, గృహ వాతావరణంలో చికాకులు ఉండటం కానివ్వండి, ఇంటి నుంచి దూర ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం కానివ్వండి, ఈ కన్స్ట్రక్షన్ బిజినెసెస్ చేసేవారికి ఇబ్బందికర సందర్భాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆది సోమవారాల్లో ఉంటాయి. ఆది సోమవారాల్లో నూతన కార్యకలాపాలు ఈ మేషరాశి వారు ప్రారంభించకపోవడం మంచిది అని చెప్పవచ్చు. తిరిగి మంగళ బుధవారాలు కనుక చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. మీ పెద్దల యొక్క ఆశీర్వచన బలంతో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం కనపడుతూ ఉన్నది. అంటే మీ నిర్ణయాలు కాకుండా మీ యొక్క పెద్దలు, గురువుల యొక్క నిర్ణయాలు తీసుకొని వారి సహాయంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో లబ్ధి పొందేటువంటి ఆస్కారము ఈ మంగళ బుధవారాల్లో మేషరాశి వారు. తిరిగి గురు, శుక్ర, శనివారాల్లో చూసుకున్నట్లయితే మేషరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యాచరణలో మీరు లబ్ధి పొందుతారు అని చెప్పవచ్చు. ఇచ్చిన ధనం వెనుకకు వచ్చేటువంటి సందర్భాలు కానివ్వండి, మానసిక శారీరక సుఖాలు, వాహన సౌఖ్యము, కుటుంబ విషయాల్లో ఆనందము, ఇవన్నీ కూడా వారం చివరిలో కనపడుతూ ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ వారం కంటే కూడా వచ్చే వారంలో
ఈ ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఆరోగ్య విషయాలన్నీ కూడా కుదుటపడేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఈ వారంలో మీకు అనారోగ్య సమస్యలు లేదంటే ఉద్యోగ విషయాలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసంగా ఓం హ్రీం గృణి సూర్యాయ నమః, ఓం హ్రీం గృణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి, శుభం చేకూరుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారిలో కూడా ఎక్కువ శాతం ఇబ్బందులే కనపడుతూ ఉన్నాయి. మానసిక అశాంతత ఎక్కువగా ఉండటము, గృహ సంబంధిత కార్యాచరణలో మీరు విఫలమయ్యేటువంటి సందర్భాలు, గృహంలో మాట పట్టింపులు చికాకులు వచ్చేటువంటి సందర్భాలు కానివ్వండి, లేదంటే పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో భాగస్వామ్య వ్యాపారాల మధ్య కొంత వాగ్వివాదాలు జరిగేటువంటి సందర్భాలు కానివ్వండి, ఇంటి నుంచి దూర ప్రయాణము, అనవసర ప్రయాణానికి ఆస్కారము, వాహన మూలకంగా ఇబ్బందులు లేదంటే ప్రయాణంలో కొంత చికాకు అలసట ఎక్కువగా ఉండేటువంటి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు కూడా ప్రయాణంలో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఆ పరంగా కూడా జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు కూడా కొంత ఈ వృషభ రాశి వారికి ఈ వారం ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది, జాగ్రత్త వహించండి. వివాహ సంబంధిత కార్యాచరణ ఇబ్బందికరం అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఇవి కూడా ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో చేసినట్లయితే కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఏమీ కనిపించడం లేదు. విద్యా సంబంధిత విషయాలు కూడా ఇబ్బందికరంగానే సాగుతాయి. విద్యార్థులు ఎవరికి కూడా నూతన విషయ పరిజ్ఞానానికి అంత అనువుగా లేనటువంటి వారంగా ఈ వారాన్ని మనం తీసుకోవచ్చు. వ్యాపార సంబంధిత కార్యాచరణ మిశ్రమంగా సాగుతుంది. పూర్తి స్థాయిలో గొప్పగా సాగేటువంటి ఆస్కారం లేదు. చేసిన పనిని మరలా చేయాల్సిన సందర్భాలు, అనవసరంగా విసుగు అలసట కోపతాపాలు ఎక్కువగా వచ్చేటువంటి సందర్భాలు, చేసిన పనిని మరలా చేయటం వల్ల విసుగు తెప్పించేటువంటి విషయంగా ఈ వారం గడుస్తుంది ముగుస్తుంది అని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వ్యాపారాల్లో లాభం తీయలేని సందర్భం కూడా గోచరిస్తూ ఉన్నది. దాంతోపాటుగా నష్టపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వ్యాపారాల్లో జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీ పనివారిపైన మీరు ఆధారపడకుండా అన్ని విషయాలను మీరే సమగ్రంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఈ వారంలో ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు ఉంటుందని చెప్పవచ్చు. టెక్నికల్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. మీ ప్రయత్నమేమి కలిసి వచ్చేటువంటి ఆస్కారం కనిపించడం లేదు. ఇక ఈ భూ వ్యాపారాలు కన్స్ట్రక్షన్ బిజినెసెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి కూడా ఇబ్బందికర సందర్భాలే ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం కొంత కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా బంధుమిత్రుల వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఈ వృషభ రాశి వారిలో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ యొక్క కష్టాలను కానివ్వండి, మీ బాధలను ఎవరికి చెప్పుకోకుండా ఉండటం మంచిది ఈ వారంలో ఈ వృషభ రాశి వారు అని కూడా చెప్పవచ్చు. అయితే మరికొంత సూక్ష్మంగా కనుక ఈ వృషభ రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ వారం ఏ రోజు ఎలాంటి ఫలితాలు మీకు గోచరిస్తాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారంలో చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. నూతన పరిచయాలు అయ్యేటువంటి ఆస్కారం ఈ 2 రోజుల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఆ నూతన పరిచయాల వల్ల కొంత మీకు వెసులుబాటు ఉండేటువంటి ఆస్కారం. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా ఈ 2 రోజుల్లో బాగుగా జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. తిరిగి మంగళ బుధవారాల్లో ఇబ్బందికర వాతావరణం ఈ యొక్క వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అనారోగ్య సమస్యలు కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య కొంత తోబుట్టుల మధ్య వాగ్వివాదాలు జరిగేటువంటి సందర్భాలు ఈ మంగళ బుధవారాల్లో వృషభ రాశి వారికి గోచరిస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. దాంతోపాటుగా కొంత మాట్లాడి ఇబ్బంది కొని తెచ్చుకునే సందర్భాలు, అనవసరంగా మీ వస్తువులను చేజార్చుకున్నటువంటి సందర్భాలు, తప్పుడు నిర్ణయాలకు మిత్రులు కూడా శత్రువుల్లా ప్రవర్తించేటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి మంగళ బుధవారాల్లో వృషభ రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి. తిరిగి గురు శుక్ర శనివారాల్లో కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ వాతావరణం నెలకొంటుంది. చేసేటువంటి ప్రయత్నం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో మీ యొక్క నిర్ణయాలను మాత్రం మీరు ఆచరణలో పెట్టలేరు. మీరు గొప్పగా ఆలోచన చేసినప్పటికీ కూడా కార్యాచరణ మాత్రం పూర్తి స్థాయిలో ఉండేటువంటి ఆస్కారం లేదు. అందువలన కొంత దైవ గ్రహ ఆరాధన చేయండి. దాంతోపాటుగా మీ పెద్దల నిర్ణయాలు, కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకొని 3 రోజుల్లో ఏదైనా కార్యకలాపాలను ప్రారంభించండి. వాళ్ళ ఆశీర్వచన బలము లేదంటే వారి యొక్క సలహాలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లబ్ధి పొందుతారు అని చెప్పవచ్చు. అయితే తెలియజేసినటువంటి ఇబ్బందికర ఫలితాలు ఈ వృషభ రాశి వారికి మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా ఓం భూతధయే నమః, ఓం భూతధయే నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి, శుభం చేకూరుతుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి సమయం అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ కార్యాచరణలో మీరు ఖచ్చితంగా లబ్ధి పొందేటువంటి ఆస్కారము,
నూతన అధికారాలు స్వీకరించేటువంటి ఆస్కారము, ఉన్నత పదవుల్లోకి వెళ్ళేటువంటి ఆస్కారం ఈ మిథున రాశి ఉద్యోగస్తుల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. ఈ వారంలో శనివారం లోపుగా మీరు ప్రయత్నం చేయండి. మిథున రాశి వారందరూ కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. మరొక విషయం ఏమిటంటే వచ్చే వారంలో ఆ తర్వాతి వారంలో మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందలేని ఆస్కారం కనపడుతూ ఉన్నది కాబట్టి ఈ వారంలోనే ఈ మిథున రాశి వారు ఉద్యోగ సమస్యలను తొలగించుకోవాలి, లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి వచ్చేటువంటి 2 వారాల్లో మీ యొక్క ఉద్యోగ కార్యాచరణ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ వారంలోనే ఉద్యోగ సమస్యలన్నీ కూడా తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారంలో చేయాల్సిన అవసరం గోచరిస్తున్నది. అది కూడా శనివారం లోపుగా చేయాలి అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. గొప్పగా సాగుతాయని చెప్పవచ్చు. లాభాల్లో మీ వ్యాపారాలు ముగుస్తాయి. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఈ మిథున రాశి వారికి గోచరించడం లేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగాలు, కన్స్ట్రక్షన్ బిజినెసెస్ చేసేవారి విషయానికి వచ్చినట్లయితే వారి యొక్క వ్యాపారాలు కూడా ఇబ్బందికరంగానే సాగుతాయి. పూర్తి స్థాయిలో గొప్పగా ఉండేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదని చెప్పవచ్చు. వ్యాపారం జరిగినట్టు అనిపించినా చివరిలో ఏదో ఒక విధంగా వ్యాపారం ముడిపడిన సందర్భము, ఆ యొక్క ట్రాన్సాక్షన్ జరగని సందర్భం, ఆగిపోయేటువంటి సందర్భాలు ఉండేటువంటి వైనము. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. విద్యార్థులెవరికి కూడా నూతన విషయ పరిజ్ఞానానికి అంత అనువుగా లేదని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారిలో కళారంగాల్లో ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో లబ్ధి పొందేటువంటి వైనం ఉంటుందని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి ఇటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే తెలియచేసిన ఫలితాలు ఏ రోజు మీకు ఈ వారంలో సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని మరికొంత సూక్ష్మంగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి రాదు. నూతన పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. ఆది సోమవారాల్లో కనుక మీకు పరిచయం ఎవరైనా అయినట్లయితే వాళ్ళతో జాగ్రత్త వహించాలి. నూతన నిర్ణయాలు ఈ 2 రోజుల్లో తీసుకోకపోవటం మంచిది మిథున రాశి వారు అని కూడా చెప్పవచ్చు. కొంత శత్రుమూలక బాధలు కూడా ఈ 2 రోజుల్లో ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఇక తిరిగి మంగళ బుధవారాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. వివాహ కార్యాచరణ, వివాహ విషయాలు ఎవరైనా చూడాలి అనుకున్నట్లయితే ఈ మంగళ బుధవారాల వివాహ ప్రయత్నం చేసి చూడండి. మీరు లబ్ధి పొందేటువంటి వైనం ఉంటుంది. తిరిగి శుక్ర శని, గురు శుక్ర శనివారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. మీ యొక్క ప్రయత్నం కలిసి రాని సందర్భం అని చెప్పవచ్చు. మానసిక అశాంతత, వస్తువులను పోగొట్టుకునేటువంటి సందర్భాలు, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగని సందర్భము, మానసిక అశాంతత, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఈ గురు శుక్ర శనివారాల్లో ఈ మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి. అందువలన తెలియజేసిన ఇబ్బందికర ఫలితాలు, చిన్నపాటి ఇబ్బందికర ఫలితాలు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా చంద్రగ్రహ ఆరాధన చేయండి. చంద్రగ్రహ ఆరాధనలో భాగంగా ఓం సోం శ్రీం సోమాయ నమః, ఓం సోం శ్రీం సోమాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సమయం కొంత ఇబ్బందికరంగా సాగుతుంది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఏవి కూడా కలిసిరాని సందర్భంగా గోచరిస్తున్నది. దాంతోపాటుగా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా పై అధికారుల నుండి అనవసరంగా నిందలు పడాల్సిన సందర్భాలు, అధిక ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉండేటువంటి వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. దాంతోపాటుగా చేసిన పనిని మరలా చేయాల్సిన సందర్భాలు కూడా ఈ కర్కాటక రాశి ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి వైనము. అట్లాగే మాట్లాడి ఇబ్బంది తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి. ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి కొంత కోపతాపాలు అధికంగా వచ్చేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఆ పరంగా కూడా జాగ్రత్త వహించండి. మీరు కోపంగా ప్రవర్తించి ఇబ్బంది పడేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. ధనం మూలకంగా కూడా కొంత ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పవచ్చు. ఇచ్చిన ధనం వెనకకి రాని సందర్భాలు, లేదంటే ఈ వారంలో కనుక మీరు కర్కాటక రాశి వారు ధనం ఎవరికైనా ఇచ్చినట్లయితే తిరిగి వెనుకకు వచ్చేటువంటి ఆస్కారం గోచరించడం లేదు కాబట్టి జాగ్రత్త వహించండి. ధనం ఎవరికి ఈ వారంలో మీరు ఇవ్వకపోవటం మంచిది. దాంతోపాటుగా ప్రభుత్వానికి జరిమానా చెల్లించేటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే మీరు ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి అవన్నీ సరిగా పాటించక ఇబ్బంది పడాల్సిన సందర్భాలు, ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని శిక్షించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ పరంగా జాగ్రత్త వహించండి. కొంత క్రమశిక్షణారహితంగా ప్రవర్తించాలి, ఏమవుతుందిలే అనేటువంటి భావనలో మీకు
కలగకుండా జాగ్రత్త వహించండి. మీ యొక్క బాధ్యతను ఖచ్చితంగా మీరు నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు నడవాలి. ఇక విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. విద్యార్థులు ఎవరికి కూడా నూతన విషయ పరిజ్ఞానానికి అంత ఆస్కారం లేదు ఈ కర్కాటక రాశి వారికి. దాంతోపాటుగా మానసిక అశాంతత, కొంత తికమక వాతావరణం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థుల్లో. అనారోగ్య సమస్యలు కూడా ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారిని కొంత ఎక్కువగానే ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు. ఔషధ సేవనము, వైద్యుని సలహా, దర్శనం అవసరమయ్యేటువంటి సందర్భాలు. ఇక వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా ఈ కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. ఇక కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే వారి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీరు ఖచ్చితంగా లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. టెక్నికల్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే కమ్యూనికేషన్ రంగాల వారికి కానివ్వండి, వీరికి కొంత ఇబ్బందికర వాతావరణమే ఈ వారం కూడా గోచరిస్తూ ఉన్నది. ఇక కన్స్ట్రక్షన్ బిజినెసెస్ కానివ్వండి, ఈ యొక్క భూ వ్యాపారాలు చేసేటువంటి వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఈ భూ వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగేటువంటి వైనము. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వారికి ఎవరికి కూడా సమయం అంతా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. అయితే మరికొంత సూక్ష్మంగా కనుక ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ రోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. మానసిక అశాంతత ఎక్కువగా ఉంటుంది. మీ సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు, కొంత పేరు ప్రఖ్యాతులు కోల్పోయేటువంటి సందర్భాలు, కోపతాపాలు ఎక్కువగా వచ్చేటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఈ 2 రోజుల్లో గోచరిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి. ఆది సోమవారాల్లో వస్తువులు కూడా పోగొట్టుకునేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి ఈ 2 రోజుల్లో జాగ్రత్త వహించండి. తిరిగి మంగళ బుధవారాల్లో చూసుకున్నట్లయితే మిశ్రమ వాతావరణం ఉంటుంది. అయితే కొంత శత్రుమూలక బాధలు ఎక్కువగా ఉంటాయి ఈ 2 రోజుల్లో. దాంతోపాటుగా మానసిక అశాంతత కూడా ఉండేటువంటి వైనము. నూతనంగా మీకు అయ్యేటువంటి పరిచయాలతో ఈ 2 రోజుల్లో జాగ్రత్త వహించాలి ఈ యొక్క కర్కాటక రాశి వారు. మంగళ బుధవారాల్లో తిరిగి గురు శుక్ర శనివారాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీరేదైనా నూతన కార్యాచరణ ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ గురు శుక్ర శనివారాల్లో నూతన విషయాలను ప్రారంభించండి. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. అన్ని రంగాల వారికి కూడా ఈ గురు శుక్రవారాలు లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే తెలియజేసినటువంటి ఇబ్బందికర ఫలితాలు ఈ యొక్క సూర్యగ్రహ గోచార ఫలితంగా మీకు సంభవిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఓం హ్రీం గురుని సూర్యాయ నమః, ఓం హ్రీం గురుని సూర్యాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. సూర్యగ్రహ అనుగ్రహాన్ని పొందండి. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఉద్యోగ విషయాల్లో మీకు బాగుండేటువంటి ఆస్కారం లేదు. నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇటువంటి ఫలితాలే ఉంటాయి. మరికొంత కష్టంగా మీరు లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పవచ్చు. మీరు కొంత గట్టిగా ప్రయత్నం చేయాలి, మీ ప్రయత్నం ఎక్కువ అవసరం అవుతుంది అని కూడా చెప్పవచ్చు. సులభంగా మాత్రం మీకు ఏది త్వరగా అందేటువంటి ఆస్కారం లేదు ఈ సింహరాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు. అలాగే ఉద్యోగం చేస్తున్న వారిలో కూడా చిన్నపాటి మానసిక అశాంతత, పై అధికారుల నుండి చిన్న ఇబ్బందికర వాతావరణం కూడా ఉండేటువంటి వైనము. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. ఈ సింహరాశి వారికి వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా బాగుంటాయి, కలిసి వస్తాయని చెప్పవచ్చు. అయితే ఈ సింహరాశి వారు కొంత కోపతాపాలను మాత్రం అదుపులో పెట్టుకోవాలి. ఈ వారంలో కూడా కొంత ఎక్కువగా మీరు కోపంగా ప్రవర్తించి అనవసరంగా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంత వాగ్వివాద సూచనలు ఈ వారంలో ఉండేటువంటి వైనము ఈ సింహరాశి వారికి. దాంతోపాటుగా విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. విద్యార్థులు ఎవరికి కూడా నూతన విషయ పరిజ్ఞానానికి అంత ఆస్కారం కనిపించటం లేదు. అన్నీ మాకే వచ్చు అనేటువంటి భావన, కొంత మూర్ఖ భావనలు ఆస్కారం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించండి. అటువంటి భావనలు రాకుండా జాగ్రత్త పడండి. ఇక కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ప్రయత్నం కలిసి వచ్చేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కూడా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాలు, ఈ యొక్క భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. మీ ప్రయత్నమే మీ కలిసి వచ్చేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. వ్యాపారం సాగుతున్నట్టు కనపడినప్పటికీ ఏదో ఒక విధంగా ఆ వ్యాపారం పూర్తి కాని సందర్భము, ట్రాన్సాక్షన్ పూర్తి కాని సందర్భము, లేదంటే ఏదో ఒక విధంగా డాక్యుమెంటేషన్ సంబంధిత ఇబ్బందులు కానివ్వండి, ఏదో ఒక విధంగా ఆ వ్యాపారం ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం గోచరిస్తున్నది కాబట్టి
జాగ్రత్త వహించండి, సిద్ధంగా ఉండండి. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ సింహరాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ రోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారంలో చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి రాదు. అనవసర ప్రయాణం ఉంటుంది. మీ యొక్క వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఉంటాయి. దూర ప్రాంతాలకి వెళ్లాల్సిన సందర్భాలు, అనవసర ప్రయాణం అని చెప్పవచ్చు. ఆ ప్రయాణంలో కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడేటువంటి సందర్భమే గోచరిస్తూ ఉన్నది. లేదంటే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగేటువంటి సందర్భాలు కానివ్వండి, నిర్మాణ సంబంధిత విషయాలు ఎవరైనా చూసుకుంటూ ఉన్నారో వారికి ఇబ్బందులు వచ్చేటువంటి సందర్భాలు కానివ్వండి, గృహంలో కొంత కలహ వాతావరణం కూడా ఈ రోజుల్లో గోచరిస్తూ ఉన్నది. దాంతోపాటుగా మీ యొక్క తల్లిగారిపై మీరు కోప్పడేటువంటి సందర్భాలు, మీ యొక్క తల్లిగారి కోపానికి మీరు గురయ్యేటువంటి సందర్భాలు, ఏదో విధంగా మీ మధ్య కొంత మాట పట్టింపులు వచ్చేటువంటి సందర్భాలుగా ఈ ఆది సోమవారాల్లో ఈ సింహరాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. తిరిగి మంగళ బుధవారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది. వస్తువులు పోగొట్టుకునేటువంటి ఆస్కారము, మానసిక అశాంతత, తప్పుడు నిర్ణయాలు, మిత్రులు కూడా శత్రువుల్లా ప్రవర్తించేటువంటి వాతావరణము, కొంత ఇబ్బందికర సందర్భాలే గోచరిస్తూ ఉన్నాయి. తిరిగి గురు, శుక్ర, శనివారాలు చూసుకున్నట్లయితే మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఈ సింహరాశి వారికి పూర్తి స్థాయిలో గొప్పగా ఉండకపోయినప్పటికీ ఈ 3 రోజుల్లో కొంత ఏదైనా మీరు కార్యకలాపాలు ప్రారంభించాలి అనుకున్నట్లయితే గురు, శుక్ర, శనివారాల్లో ప్రారంభించి చూడండి, లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే తెలియజేసినటువంటి చిన్నపాటి చంద్రగ్రహ ఇబ్బందికర ఫలితాలు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా ఓం హ్రీం భువనేశ్వర్యై నమః, ఓం హ్రీం భువనేశ్వర్యై నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి రాని సందర్భాలు, లేదంటే ఉద్యోగం చేస్తున్న వారిలో కూడా ఏదో ఒక రకంగా ఈ కన్యారాశి వారికి ఇబ్బందికర ఫలితాలు ఉంటాయి. పై అధికారుల నుండి అనవసరంగా నిందింపబడాల్సిన సందర్భాలు కానివ్వండి, అధిక శ్రమ, అల్పలాభంగా మీ ప్రయత్నం ఉంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగ విషయాల్లో అనారోగ్య సమస్యలు కూడా ఈ కన్యారాశి వారిని ఈ వారంలో కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణము, మానసిక అశాంతత, చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, అధికారుల నుండి కొంత ఇబ్బంది పడాల్సిన సందర్భాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రభుత్వ అధికారుల నుండి కానివ్వండి ఏదైనా ఇబ్బంది పడేటువంటి సందర్భము. దాంతోపాటుగా ప్రభుత్వం నుండి జరగాల్సిన పనులేవి కూడా జరగని సందర్భంగా గోచరిస్తూ ఉన్నది. ఆ పనులన్నీ ఆగిపోయేటువంటి ఆస్కారం కూడా ఈ కన్యారాశి వారిలో ఉంటుందని చెప్పవచ్చు. అనవసర దూర ప్రయాణం కూడా ఉండేటువంటి ఆస్కారము ఈ కన్యారాశి వారికి. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే మిశ్రమంగా సాగుతుంది. పూర్తి స్థాయిలో వ్యాపార కార్యాచరణ లేకపోయినప్పటికీ మిశ్రమ వాతావరణంగా నెలకొంటుంది. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కళారంగాల్లో ఉన్నటువంటి ఈ కన్యారాశి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వారంలో లబ్ధి పొందేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. కన్స్ట్రక్షన్ రంగాలు, ఈ యొక్క భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. మీ వ్యాపారాలు ఏవి కూడా సజావుగా సాగేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగానే ఉంటాయి. విద్యార్థులు ఎవరికి కూడా నూతన విషయ పరిజ్ఞానానికి అంత ఆస్కారం గోచరించడం లేదు. దాంతోపాటుగా పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి కూడా ఇబ్బందికర సందర్భాలే ఉంటాయని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చూసినట్లయితే ఇబ్బందికరంగానే సాగుతాయి. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఏమి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ వారంలో గోచరించడం లేదని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా కొంత ఎక్కువగానే ఇబ్బంది పెడతాయి. ఆ అనారోగ్యం కూడా ఈ వారం చివరిలో శనివారం తర్వాతగా మీకు కుదుటపడేటువంటి ఆస్కారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించండి. శనివారం వరకు కొంత వైద్యుని సలహా, ఔషధ సేవనం అవసరమైనటువంటి సందర్భమే ఈ కన్యారాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే మరికొంత సూక్ష్మంగా కనుక ఈ కన్యారాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారాల్లో శుభ వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది అని చెప్పవచ్చు. మీ తోబుట్టుల మధ్య, అక్క చెల్లెళ్ళు లేదంటే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సర్దుకునేటువంటి ఆస్కారం కానివ్వండి, మీకు సహాయం లభించేటువంటి ఆస్కారం ఆది సోమవారాల్లో ఉండేటువంటి వైనము. తిరిగి మంగళ బుధవారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, మానసిక అశాంతత, కుటుంబంలో గృహంలో కలహ వాతావరణము, అనవసర ప్రయాణము ఇవన్నీ కూడా మంగళ బుధవారాల్లో ఈ యొక్క కన్యారాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. తిరిగి గురు, శుక్ర, శనివారాల్లో కూడా ఇబ్బందికర ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. కొంత ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. 3 రోజుల్లో మానసిక అశాంతత ఎక్కువగా ఉండటము, సంతాన మూలకంగా ఇబ్బందులు, మిత్రులు కూడా శత్రువుల్లా ప్రవర్తించేటువంటి సందర్భాలు, మీ యొక్క ఇబ్బందులు మీ మిత్రులకు చెప్పుకున్నట్లయితే బంధువులకు కానీ మిత్రులకు కానీ వారు తిరిగి మిమ్మల్ని హేళనగా మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మీ బాధలను ఎవరికీ చెప్పుకోకండి. ఈ గురు శుక్రవారాల్లో జాగ్రత్త వహించండి. నూతన పరిచయాలతో కూడా ఈ 3 రోజుల్లో జాగ్రత్త వహించాలి కన్యారాశి వారు. మొత్తం మీద ఈ యొక్క కన్యారాశి వారికి వారం మొదట్లో ఆది సోమవారాల్లోనే
కొంత శుభ వాతావరణం గోచరిస్తున్నది కాబట్టి జాగ్రత్త వహించండి. తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా యథాశక్తిగా ఓం హ్రీం త్రిపురాయై నమః, ఓం హ్రీం త్రిపురాయై నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మేము ఈ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి సమయం అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నం కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అది కూడా శనివారం లోపుగా చేయాలి. అంటే ఈ వారంలో మాత్రమే ఉద్యోగ సంబంధిత కార్యాచరణ పూర్తి చేసుకోవాలి. తదుపరి వారంలో మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఆస్కారం గోచరించడం లేదని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ వారంలోనే పరిష్కరించుకోవాల్సిన అవసరం కూడా గోచరిస్తూ ఉంది. తదుపరి వారంలో ఉద్యోగ కార్యాచరణ ఇబ్బందికరంగా సాగుతుంది మీకు. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలు ఏవి కూడా సరిగా సాగేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. మీరు లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. వివాహ కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఏవి కూడా ఈ తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఈ వారంలో గోచరించడం లేదు. దాంతోపాటుగా విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. విద్యార్థులు ఎవరికి కూడా నూతన విషయ పరిజ్ఞానం పొందేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదని చెప్పవచ్చు. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే అవి కూడా ఇబ్బంది పెడతాయి. భూ వ్యాపారాలు కూడా సజావుగా సాగని సందర్భమే గోచరిస్తూ ఉన్నది. అయితే గతంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాలు మాత్రం ఈ వారంలో మీకు దొరికేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. వాటికి కొంత పరిష్కార మార్గాలు కానివ్వండి, లేదంటే కొంత ఉపశమనం పొందేటువంటి సందర్భంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మిత్రులతో కొంత జాగ్రత్త వహించాలి ఈ తులారాశి వారు. ఈ వారంలో మీ మిత్రులతో మీరు ఏమీ సంభాషించకపోవటం మంచిది అని చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు ఏవి కూడా బయటకు తెలియచేయకపోవటం మంచిది అని కూడా చెప్పవచ్చు ఈ తులారాశి వారు. ఇక టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. మీ ప్రయత్నం ఏమీ కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ తులారాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. మానసిక అశాంతత, ధన విషయాల్లో ఇబ్బందులు, ఇచ్చిన ధనం వెనకకి రాని సందర్భాలు, మాట్లాడి ఇబ్బంది తెచ్చుకునే సందర్భాలు, మధ్యవర్తిత్వంతో ఇబ్బంది పడేటువంటి సందర్భము ఈ యొక్క 2 రోజుల్లో ఆది సోమవారాల్లో తులారాశి వారికి గోచరిస్తాయి. తిరిగి మంగళ బుధవారాల్లో లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు ఉంటాయి. ధనం చేతికంతుంది, ఆరోగ్యం కుదిరిపడుతుంది, బాగుంటుందని చెప్పవచ్చు. తిరిగి గురు, శుక్ర, శనివారాల్లో కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది. పూర్తి స్థాయిలో గొప్పగా ఉండేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. అందువల్ల తెలియజేసినటువంటి ఇబ్బందులు ఈ తులారాశి వారికి మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఓం నమో నారాయణాయ శ్రీం నమః, ఓం నమో నారాయణాయ శ్రీం నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మేము ఈ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ చాలా గొప్పగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి, లేదంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా గొప్ప ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా లబ్ధి పొందేటువంటి ఆస్కారం గోచరిస్తున్నది. ప్రమోషన్స్ వచ్చేటువంటి ఆస్కారము, లేదంటే మీరు అనుకున్న స్థానానికి బదిలీ అయ్యేటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉద్యోగ విషయాల్లో లాభదాయకంగానే ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అనారోగ్యం నుండి కూడా బయటపడతారు. గతంలో ఉన్నటువంటి మీకు అనేక రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి ఆస్కారం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా గొప్పగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయానికి వస్తే వారికి కూడా శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మీ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఈ స్టోరీ రైటర్స్ కానివ్వండి, స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, వారి విషయంలో కొంత చిన్నపాటి ఇబ్బంది ఉన్నప్పటికీ మిగిలిన వారందరికీ కూడా శుభ ఫలితాలుగా చెప్పవచ్చు కళారంగాల్లో ఉన్నటువంటి వారికి. ఇక కన్స్ట్రక్షన్ బిజినెసెస్ కానివ్వండి, ఈ యొక్క భూ వ్యాపారాలు చేసేటువంటి వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది, బాగుంది. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. పూర్తి స్థాయిలో విద్యార్థులకు అనుకూలంగా లేదని చెప్పవచ్చు. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారాల్లో లాభదాయకంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. రావాల్సిన ధనం చేతికంతుంది. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఆది సోమవారాలు ఈ వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. తిరిగి మంగళ బుధవారాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. పూర్తి స్థాయిలో గొప్పగా ఉండేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. ఇబ్బందికర ఫలితాలు సూచిస్తున్నాయి ఈ 2 రోజుల్లో మంగళ బుధవారాల్లో.
ఇచ్చిన ధనం వెనకకు రాని సందర్భాలు, మానసిక అశాంతత, ధనాన్ని లేదంటే మీ వస్తువులను పోగొట్టుకునేటువంటి సందర్భాలు, మాట్లాడి ఇబ్బంది తెచ్చుకునేటువంటి సందర్భాలు, అనవసర ప్రస్తావన, అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, లేదంటే దుర్వ్యసనాలకు లోనయ్యేటువంటి సందర్భాలు, లేదంటే చెడు ఆలోచనల వైపు మీ మనసు మళ్ళేటువంటి సందర్భాలు కానివ్వండి, ప్రభుత్వానికి జరిమానా చెల్లించేటువంటి సందర్భాలు కానివ్వండి, చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు, అన్ని రకాలుగా కొంత ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఇబ్బందికర వాతావరణం సూచిస్తున్నది కాబట్టి జాగ్రత్త వహించండి. తిరిగి గురు, శుక్ర, శనివారాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి కూడా శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే తెలియచేసినటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడా మీ వరకు రాకుండా ఉండడం కోసంగా యథాశక్తిగా ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా ఓం హ్రీం నమః శివాయ, ఓం హ్రీం నమః శివాయ ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనుసు రాశి వారికి సమయం కొంత ఇబ్బందికరంగా సాగుతోంది. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అలాగనే ఉన్నాయి. ఉద్యోగం చేసేటువంటి వారిలో కూడా అనవసరంగా ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా పిలవని పేరంటానికి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, అంటే మీ యొక్క ప్రస్తావన, మీ భావన, మీ యొక్క అవసరం లేని సందర్భంలో మీరు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, అగౌరవకరమైనటువంటి మాటలు వినాల్సిన సందర్భాలు, మీకు దక్కాల్సిన గౌరవం దక్కక మీరు బాధపడి మళ్ళా తిరిగి వెనకకు రావాల్సిన సందర్భంగా గోచరిస్తున్నది కాబట్టి జాగ్రత్త వహించండి. మీ పనులు మాత్రమే మీరు చూసుకోండి. ఎదుటివారి పనుల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం మంచిది ధనుసు రాశి వారు ఈ వారంలో అని చెప్పవచ్చు. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో గొప్పగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. విద్యా సంబంధిత విషయాలు కూడా అలానే ఉన్నాయి. గొప్పగా ఉండేటువంటి ఆస్కారం లేదని చెప్పవచ్చు. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా గొప్పగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పూర్తి స్థాయిలో మీరు లాభపడేటువంటి ఆస్కారం ఏమీ గోచరించడం లేదు. ఇక భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే అవి కూడా ఇబ్బందికరంగానే సాగుతాయి. భూ వ్యాపారాలు ఏవి కూడా సజావుగా సాగేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ యొక్క ధనుసు రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఆది, సోమవారాల్లో చూసుకున్నట్లయితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అనవసర ప్రయాణం ఉంటుంది. మీ వాహనం మిమ్మల్ని, మీ వెహికల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు, అనవసర ప్రయాణము, దూర ప్రయాణము, అనవసర ఖర్చులు ఉండేటువంటి ఆస్కారం కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క 2 రోజుల్లో ఆది, సోమవారాల్లో జాగ్రత్త వహించండి. తిరిగి మంగళ, బుధవారాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికంతుంది. వ్యాపార కార్యకలాపాలు కానివ్వండి అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతలు మీరు సంపాదించుకునేటువంటి ఆస్కారము ఈ 2 రోజుల్లో గోచరిస్తూ ఉన్నది. తిరిగి మరలా గురు, శుక్ర, శనివారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన సందర్భాలు, మీరు అనవసరంగా మాట్లాడేసి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు, మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు, అన్ని రకాలుగా కొంత ఇబ్బందికర వాతావరణము, వస్తువులను పోగొట్టుకునేటువంటి ఆస్కారము ఈ యొక్క గురు, శుక్ర, శనివారాల్లో ధనుసు రాశి వారికి గోచరిస్తున్నది కాబట్టి జాగ్రత్త వహించండి. తెలియజేసినటువంటి ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఈ ధనుసు రాశి వారందరూ కూడా యథాశక్తిగా ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఓం ఐం క్లీం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సమయం కొంత ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఈ వారంలో కూడా అని చెప్పవచ్చు. ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారమే ఉంటుంది. ఆరోగ్య విషయాలన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే సాగుతాయి. దాంతోపాటుగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా ఈ మకర రాశి వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరాని సందర్భాలు కానివ్వండి, చేస్తున్న ఉద్యోగంలో కూడా ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడతారు ఈ మకర రాశి వారు ఈ వారంలో. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. వ్యాపార ప్రయత్నాలు కూడా సరిగా ఉండేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. ఇక కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీ ప్రయత్నం మాత్రం కలిసి వస్తుంది, గొప్పగా సాగుతుందని చెప్పవచ్చు. స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి, స్టోరీ రైటర్స్ కానివ్వండి వారి విషయానికి వచ్చినట్లయితే కొంత ఇబ్బంది పడేటువంటి సందర్భం ఉంటుంది. ఇక టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే మీకు కూడా ఇబ్బందికర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వివాహ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగానే సాగుతుంది. వివాహ ప్రయత్నాలు ఇవి కూడా ఈ మకర రాశి వారికి గోచరించడం లేదు, సరిగా ఉండేటువంటి ఆస్కారం ఏమీ ఉండట్లేదని చెప్పవచ్చు. విద్యా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. విద్యార్థులు ఎవరికి కూడా నూతన విషయ పరిజ్ఞానానికి అంత ఆస్కారం ఏమీ లేదు. ఏకాగ్రత లోపమే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. నిర్ణయం తీసుకోలేని సందర్భాలు ఉంటాయి. తికమక వాతావరణం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. నిర్ణయ లోపం
ఖచ్చితంగా ఉంటుంది ఈ వారంలో మకర రాశి వారి అందరికీ కూడా. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ మకర రాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ రోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారాల్లో చూసుకున్నట్లయితే శుభ వాతావరణం ఉంటుంది, చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది, లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా కొంత శుభ పరిణామాలుగా ఆది సోమవారాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క చంద్రగ్రహ గోచార ఫలితంగా తిరిగి మంగళ బుధవారాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతుంది. ఇబ్బందికర వాతావరణము, అనవసర ప్రయాణము, దూర ప్రాంతాల నుండి కొంత ఇబ్బందికర వార్తలు వినాల్సిన సందర్భాలు, అనవసర ఖర్చులుంటాయి, హాస్పిటలైజేషన్ సంబంధిత ఖర్చులు కూడా ఉండేటువంటి ఆస్కారము ఈ మంగళ బుధవారాల్లో. తిరిగి గురు శుక్ర శనివారాల్లో లాభదాయకంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో మీరు గొప్పగా లబ్ధి పొందేటువంటి ఆస్కారం గోచరిస్తున్నది. మొత్తం మీద చంద్రగ్రహ అనుగ్రహం మాత్రం ఈ మకర రాశి వారికి ఈ వారంలో 5 రోజులు గోచరిస్తున్నప్పటికీ 2 రోజులు మాత్రం కొంత ఇబ్బందికర ఫలితాలు ఉన్నాయి. అందువలన ఈ యొక్క సూర్యగ్రహ గోచార ఫలితం మాత్రం ఇబ్బందికరంగా ఉన్నది. ఆ సింహంలో అష్టమంలో ఉండటం అంటే ఆ యొక్క సూర్య భగవానుడు మిమ్మల్ని కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భంగా గోచరిస్తున్నది. దాంతోపాటుగా మిగిలిన గ్రహస్థితి కూడా కొంత ఇబ్బందికరంగానే సాగుతోంది. అందువలన తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఈ మకర రాశి వారందరూ కూడా యథాశక్తిగా ఓం హ్రీం వషట్కరాయ నమః, ఓం హ్రీం వషట్కరాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ చూసుకున్నట్లయితే మిశ్రమంగా సాగుతుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో గొప్పగా సాగకపోయినప్పటికీ మిశ్రమ వాతావరణం ఉంటుంది. ప్రయత్నం చేసేటువంటి వారికి లేదంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా మిశ్రమంగా ఉంటాయి ఫలితాలన్నీ కూడా. అయితే కోపతాపాలు అధికంగా ఉంటాయి కుంభరాశి వారికి, అదుపులో పెట్టుకోండి. కోపతాపాలు ఎక్కువగా వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారము. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా మీరు ఈ వారంలో ఇబ్బంది పడేటువంటి వాతావరణం గోచరిస్తున్నది. కుంభరాశి వారికి అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారని చెప్పవచ్చు. లేదంటే త్వరగా మాట్లాడేసి కోపంగా ప్రవర్తించి ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే మీరు ఇబ్బంది పడేటువంటి వాతావరణంగా గోచరిస్తున్నది. వ్యాపార ప్రయత్నాలు ఇవి కూడా సరిగా సాగేటువంటి ఆస్కారం ఈ కుంభరాశి వారికి ఈ వారంలో గోచరించడం లేదు. వివాహ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం కనుక కుంభరాశి వారు ఈ వారంలో చేసినట్లయితే లబ్ధి పొందుతారు. అవి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ప్రయత్నం చేసి చూడండి. ఇక టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీ ప్రయత్నం కూడా కలిసి వచ్చేటువంటి ఆస్కారము. ఇక కన్స్ట్రక్షన్ బిజినెసెస్ కానివ్వండి, భూ వ్యాపారాలు చూసుకున్నట్లయితే ఇబ్బందికరంగా సాగుతాయి. భూ వ్యాపారాలు ఏవి కూడా సజావుగా సాగేటువంటి ఆస్కారం ఏమి గోచరించడం లేదు. కొంత ఉష్ణ సంబంధిత అనారోగ్య బాధ లేదంటే ఉదర సంబంధిత అనారోగ్య బాధ ఈ వారంలో ఈ కుంభరాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణము. వేళకు భోజనం చేయక లేదంటే వేళకు ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా మీరు ఇబ్బంది పడేటువంటి ఆస్కారం గోచరిస్తున్నది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆ పరంగా కూడా కుంభరాశి వారు అంటే ఉదర సంబంధిత లేదంటే ఉష్ణ సంబంధిత కొంత జ్వర సంబంధిత అనారోగ్యం కూడా ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి వైనము. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ కుంభరాశి వారి ఫలితాలు మనం పరిశీలన చేసినట్లయితే ఏ రోజు ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాలు చూసినట్లయితే ప్రధానంగా ఆది సోమవారాలు చూస్తే శుభ వాతావరణం ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నం కలిసి వస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యాచరణ ఏమైనా చేయాలి అనుకున్నట్లయితే ఈ కుంభరాశి వాళ్ళు వృత్తి సంబంధిత కార్యాచరణ ఆది సోమవారాల్లో ప్రయత్నం చేసి చూడండి, లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. తిరిగి మంగళ బుధవారాలు చూసుకున్నట్లయితే లాభదాయకంగా ఉన్నది. చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు అందుతాయని చెప్పవచ్చు. ప్రయత్నం లాభదాయకంగా ఉంటుంది. ఇచ్చిన ధనం వెనకకు అందేటువంటి సందర్భాలు కానివ్వండి, ధనం చేతికి అందేటువంటి సందర్భాలు, బంధువుల నుండి మిత్రుల నుండి మీరు సహాయం ఆశించినట్లయితే ఈ యొక్క మంగళ బుధవారాల్లో వారు సహాయం చేసేటువంటి ఆస్కారం ఉన్నది. సహాయం అందుతుంది అని చెప్పవచ్చు. తిరిగి గురు శుక్ర శనివారాలు చూసినట్లయితే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ప్రయాణం ఉంటుంది. దూర ప్రాంతాల నుండి ఇబ్బందికర వార్తలు వినాల్సిన సందర్భాలు ఉంటాయి. హాస్పిటలైజేషన్ సంబంధిత ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్యం వల్ల మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు కూడా ఈ 3 రోజుల్లో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అయితే తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా ఈ యొక్క కుంభరాశి వారందరూ కూడా యథాశక్తిగా ఓం హ్రీం పుష్కరాక్షాయ నమః, ఓం హ్రీం పుష్కరాక్షాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. తదుపరి మీనరాశి.
ఈ మీన రాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి లేదంటే ఉద్యోగంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. మీరు అనుకున్న స్థానానికి బదిలీ అయ్యేటువంటి సందర్భాలు, లేదంటే ఉద్యోగంలో పై స్థానాలకు వెళ్ళేటువంటి సందర్భాలు, మొత్తం మీద ఉద్యోగ కార్యాచరణ మొత్తం కూడా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క మీన రాశి వారికి ఈ వారంలో ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయేటువంటి ఆస్కారం ఈ వారంలో గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకు కూడా నూతన విషయ పరిజ్ఞానం అందుతుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మీరు గొప్పగా లబ్ధి పొందేటువంటి ఆస్కారము, లేదంటే ఈ పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా లబ్ధి పొందుతారని చెప్పవచ్చు ఈ మీన రాశి వారు ఈ వారంలో. ఇక వ్యాపార సంబంధిత కార్యాచరణ కూడా లాభదాయకంగా నడుస్తుంది. అయితే కొంత కోపతాపాలు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క కస్టమర్స్ మీద మీరు కొంత కోపంగా ప్రవర్తించేటువంటి సందర్భాలు కొంత గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పరంగా జాగ్రత్త వహించండి. కళారంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క సృజనాత్మకత వృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మీరు లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. టెక్నికల్ రంగాలు, కమ్యూనికేషన్ రంగాల వారి విషయానికి వచ్చినట్లయితే లాభదాయకంగా ఉంది. మీరు కూడా లబ్ధి పొందేటువంటి వైనం గోచరిస్తూ ఉన్నది. ఇక ఈ కన్స్ట్రక్షన్ రంగాలు, భూ వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే కొంత ఇబ్బందికరంగా సాగుతాయి. పూర్తి స్థాయిలో గొప్పగా సాగేటువంటి ఆస్కారం గోచరించడం లేదు. మరికొంత సూక్ష్మంగా కనుక ఈ మీన రాశి వారి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆది సోమవారంలో చూసుకున్నట్లయితే గొప్పగా సాగుతుంది. పూర్తి స్థాయిలో మీరు లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రుల నుంచి, లేదంటే గురువుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సలహాలు తీసుకొని మీరు ప్రయత్నం చేసి చూడండి. ఆది సోమవారాల్లో మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. తిరిగి మంగళ బుధవారాలు చూసినట్లయితే లాభదాయకంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యాచరణ మంగళ బుధవారాల్లో గొప్పగా లబ్ధి పొందేటువంటి వైనము, లబ్ధి చేకూర్చేటువంటి వాతావరణము. తిరిగి గురు శుక్ర శనివారంలో కూడా ఈ మీన రాశి వారికి శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా శుభ వాతావరణమే గోచరిస్తున్నది. మొత్తం మీద ఈ మీన రాశి వారందరికీ కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ ఉన్నాయి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభ పరిణామాలే ఉంటాయి. కాకపోతే కొంత తొందరపాటు నిర్ణయాలనుకోండి, లేదంటే అనవసర వాగ్వివాదాల్లోకి వెళ్ళేటువంటి సందర్భాలు కానివ్వండి, కోపతాపాలు ఎక్కువగా ఉండేటువంటి వాతావరణం మాత్రం ఉండేటువంటి వైనము. జాగ్రత్త వహించండి. కొంత మెడిటేషన్ వంటివి చేయండి. అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. కొంత స్వయంకృత అపరాధం ఉండేటువంటి వైనం గోచరిస్తున్నది కాబట్టి అది కూడా లేకుండా జాగ్రత్త వహించండి. కొంత ప్రశాంత వాతావరణం కోసంగా ఆంజనేయ ఆరాధన చేయండి. ఓం ఆం ఆంజనేయాయ నమః, ఓం ఆం ఆంజనేయాయ నమః ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించండి. శుభం చేకూరుతుంది. ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా యథాశక్తిగా ప్రతి రాశి వారికి కూడా ఫలితాలు తెలియజేసి ఉన్నాము. దాంతోపాటుగా శుభ అశుభ ఫలితాలతో పాటుగా ప్రతి రాశి వారికి కూడా బీజాక్షర మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాం కాబట్టి ఏదైనా తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉండటం కోసంగా తెలియజేసిన మంత్రాన్ని యథాశక్తిగా 27 సార్లు, 54 సార్లు, లేదంటే 108 సార్లు కనుక తెలియజేసిన మంత్రాన్ని జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించడం వలన ఆ దైవ గ్రహ అనుగ్రహంతో మీకు శుభం చేకూరుతుంది. తెలియజేసిన ఇబ్బందులు మీ వరకు రాకుండా ఉంటాయి. మీ యొక్క కష్టానికి కొంత అదృష్టం కలిసి వచ్చి పూర్తి స్థాయిలో మీరు లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ వీడియో లైక్ చేయండి, మీ సన్నిహితులతో షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే సజ్జనా సుఖినో భవంతు. గ్రహ గమనం తెలుసుకుందాం, జీవన గమనం మార్చుకుందాం. మీ ఘంటసాల.